హాయ్ వెల్కమ్ టు క్యూట్ గర్ల్ శ్వేత సిటీ. వాళ్ళ మా ఇంట్లో స్పెషల్ చార్ అండి. అరే ఇంట్లో వెజిటేబుల్స్ లేవే ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి 5 మినిట్స్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ నేను మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను. ఒక 4 to 5 చిన్నులపాయలు, ఒక స్పూన్ 1.5 స్పూన్ దాకా ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా ఇట్లా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నానండి. వాటర్ ఏమి యాడ్ చేయలేదు, కచ్చాపచ్చగా చేసుకున్నాను. రోల్ ఉన్న వాళ్ళు రోల్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్కి వేసాను. తర్వాత నేను కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని అది హాఫ్ అన్ అవర్ పైగా నానబెట్టి నేను జ్యూస్ తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక స్మాల్ గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసేసి అది కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కూడా వేసేసాను. తర్వాత ఆల్రెడీ నేను రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయ కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను చెప్పాను, అది కూడా అందులో వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించేసేసానండి. దీంట్లోనే కొంచెం నేను ఆల్రెడీ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, అది కూడా పోసేసి కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఎందుకంటే చింతపండు బాగా పులుపు ఉంటుంది కాబట్టి నేను వాటర్ కూడా యాడ్ చేసాను. యాక్చువల్లీ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం. తర్వాత చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, కొంచెం షుగర్ వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి బాగా మరగనిచ్చానండి. ఇది ఎంత మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్. ఇలా మరుగుతున్నప్పుడు మీరు గ్లాస్లో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి ముద్దపప్పు, వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఈ చారు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.